ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం, ఈ జీవితం ఒక సినిమా అని తెలుసుకోండి. ఇదే నిజం. మీ జీవితము ఓ సినిమా, నాటకము, కళ అంతే. నమ్మబుద్ధి కావటం లేదా? వినండి. మీరు ఓ సినిమాకి వెళ్ళారు. సినిమా ఇంకా మొదలకాల. అక్కడ ఏముంటుంది? వెండితెర మాత్రమే ఉంటుంది. సినిమా మొదలైంది. హీరో, హీరోయిన్, విలను, కథనం అన్నీ ఆ తెరపైనే జరుగుతున్నాయి. తెర మాత్రం అస్సలు కనిపించటం లేదు. సినిమాలో అగ్ని ప్రమాదం జరిగి అంతా కాలిపోయింది. మరోసారి క్రమవృష్టి కురిసి అన్ని కొట్టుకుపోయాయి. ఇలా సినిమా 2 గంటలు అయింది. సినిమా అయిపోయింది. మళ్ళీ తెర మాత్రమే మిగిలింది. మరి ఇందాకట్లా ఉంటుందా? అగ్నికి అంటుకుపోయేలాగా, వానకు తడిచిపోయేలాగా? అదేంటి? ఇవన్నీ తెరపైనే జరిగాయిగా, మరి తెరకి ఎందుకు అంటుకోలేదు? దీనికి సమాధానం మీరేం చెప్తారు? అక్కడ తెర మాత్రమే నిజం. దానిపైన ఉన్న బొమ్మలన్నీ సినిమా ప్రొజెక్టర్ చేసిన మాయ. ఆ బొమ్మలు నిజం కావు కనుక మనం వెళ్ళి ముట్టుకున్నా అంటుకోవు. ఇదంతా ఓ అందమైన కల్పన కాబట్టి తెరకి ఏమీ అవలేదు అని అంటారు కదా. అవును. కాబట్టి మీ జీవితం కూడా ఇలాంటిది. ఎలా అంటే ఆత్మ వెండి తెర, మీ జీవితం అంటే ఆడే సినిమా. హీరో హీరోయిన్లు అంటే మీ భార్య లేక భర్త, పిల్లలు, ప్రపంచము, స్నేహితులు, విరోధులు. ఇలా ప్రకృతి మాయ అంటే సినిమా ప్రొజెక్టర్ లాంటిది. ఇక మీ కష్టాలు సుఖాలు అనేది పూర్వజన్మ కర్మ ఫలితం. ఇదే మన సినిమా స్టోరీ. మనము అంతే. ఈ బయట ప్రపంచంలో మునిగిపోయి ఉన్నంతసేపు ఆత్మ తెర కనిపించదు. సినిమా కథల మన జీవితం నడిచిపోతూ ఉంటుంది. ఆత్మపైనే ఈ ప్రపంచమంతా నడుస్తుంది. ఆత్మ లేకపోతే ఈ ప్రపంచమే లేదు. తెర లేకపోతే సినిమా లేదుగా. ఈ ప్రపంచానికి మనకి కూడా ఆధారభూతమైన ఆత్మని మనం తెలుసుకోలేకపోతున్నాము. ఆత్మని తెలుసుకుంటే జ్ఞానులం అవుతాము, ముక్తిని పొందుతాము. మీ జీవితంలో మీరు ఒకరికి భర్త, మరొకరికి కొడుకు, ఇంకొకరికి తండ్రి. ఈ జన్మ వరకే ఈ బంధాలు. మరో జన్మలో మరో కొత్త బంధాలు ఏర్పడతాయి. ఇవి ఏవి స్థిరాలు కావు, మారిపోతూ ఉంటాయి. మారిపోయే వాటిని పట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు కనుక సత్యమైన ఆత్మని తెలుసుకోమంటున్నాను. ఆత్మని తెలుసుకోవాలంటే ముందుగా నిన్ను నువ్వు తెలుసుకోవాలి. సినిమాలో మంటలు, వానతో తెరకి ఏ విధంగా సంబంధం లేదో అలాగే ఈ ప్రపంచంలోని సుఖదుఖాలతోనూ వేటితోనూ నీ ఆత్మకు సంబంధం లేదు. ఇవేవి ఆత్మకి అంటుకోవు. కానీ ఈ విషయం మనకు తెలియకపోవటం వల్ల ఈ కష్టసుఖాలన్నీ శరీరానివి, నీవి కావన్న జ్ఞానం లేకపోవటం వల్లే నువ్వు ఆత్మవని, ఈ శరీరాన్ని కానీ తెలియకపోవటం వల్లే నీ శరీర కష్టాలన్నీ నీ కష్టాలుగా భావించి నీ ఆత్మని మలినపరుచుకుంటున్నావు. కనుక మీ జీవితాన్నిపై తెరపై జరుగుతున్న ఓ సినిమాగా చూస్తూ మీరు తెరలాగా ఆత్మలాగా ఉండండి. అంటే కదలకుండా మెదలకుండా ఉండమని అర్థం కాదు. తెరలాగా దేన్ని అంటించుకోకుండా ఉండమని అర్థం. తామరాకుపై నీటి బొట్టులా దేన్ని అంటించుకోకుండా, మనసుకు పెట్టుకోకుండా మీ పనులన్నీ చేసుకోండి, మీ వారినన్నీ చూసుకోండి. కానీ ఈ సినిమా 100 సంవత్సరాలు ఆడుతుంది, తర్వాత ఆగిపోతుందని తెలుసుకొని చెయ్యండి. ఈ ప్రపంచం పట్ల మీ భావం మార్చుకోండి చాలు. ఇంకేమీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. దేనినైనా శరీరంతోనూ మెదడుతోనూ వ్యవహరించండి, మనసుకు పెట్టుకోకండి. నానాటి బతుకు నాటకము అని అన్నమయ్య ఏనాడో చెప్పాడు. నాటకంలో స్త్రీ పాత్ర ధరించిన పురుషుడు తాను పురుషుడు అన్న విషయం మర్చిపోడు కదా. అలాగే జీవితం అనే ఈ నాటక రంగం పైన మన పాత్ర నిర్వర్తించాలి. అంతేగాని ఆ పాత్రే నేను అన్న అజ్ఞానంలో పడకూడదు. నేను ఆత్మని, నటుణ్ణి కాదని గుర్తుంచుకోవాలి. ఆత్మను మరవకుండా బయట అన్ని పనులు చేసుకోవచ్చు. మీరొక కళ కంటున్నారు. కళలో ఉన్నంతసేపు అది అసత్యమని తెలియదు. అదే సత్యం అనుకొని నిజంగానే దాన్ని అనుభవిస్తాము. కానీ లేచాక అబ్బా ఇదంతా కళ, దీనికోసమని నేను ఇంత ఉద్రేకపడింది, బాధపడింది అని తెలుసుకుంటాము. మన జీవితము అంతే. జ్ఞానం కలిగాక ఈ జీవితం కూడా ఓ కళ అని అర్థమవుతుంది. అజ్ఞానులకి చనిపోయిన తర్వాత అర్థమవుతుంది. కళ మనం లేచే వరకు నిజం. సినిమా ఓ 2 గంటలు నిజం. మన జీవితం
100 సంవత్సరాలు నిజం. ఈ మూడు ఒకటే, కాకపోతే ఒకదానికంటే మరొకటి కాలపరిమితం ఎక్కువ అంతే. ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయేవే, ఏవీ శాశ్వతం కాదు, ఒక ఆత్మ తప్ప. కాబట్టి కళ, జీవితము, సినిమా ఈ మూడు ఒకటేని తెలుసుకోండి. ఈ జీవితానికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత మాత్రమే ఇచ్చి ముక్తికై ఎక్కువ తపన పడండి.